హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా మీకోసం ఒక అద్భుతమైన ఇంద్రభవనం లాంటి 4 బీహెచ్‌కే ఫ్లాట్ మీకోసం ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఇది మన రామవరపాటికే తలమానికంగా ఉన్న అమరావతి గ్రాండ్ 2లో సెకండ్ ఫ్లోర్‌లో ఒక బ్యూటిఫుల్ 4 బీహెచ్‌కే ఫ్లాట్ విత్ సినిమా థియేటర్‌తో చాలా మినీ థియేటర్‌తో చాలా ఎక్సలెంట్‌గా ఉంది. విత్ ఫైన్ ఫినిషింగ్‌తో చక్కటి అంటే క్వాలిటీ మెయింటైన్ చేసిన ఇంటీరియర్ గాని వాటెవర్ ఫీచర్స్ మీరు చాలా బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. అన్ని టేక్ వుడ్ ఫ్రేమ్ అది. మెయిన్ ఎంట్రన్స్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఇది టీవీ ప్యానెల్ ఏరియా. డిజిటలైజ్డ్ అండ్ పీవీసీ కైండ్ ఆఫ్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్‌గా వుడెన్ సీ సీ సీలింగ్ చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. డిజిటలైజ్డ్ కటింగ్‌తో లివింగ్ హాల్‌ని, డైనింగ్ హాల్‌ని ఒక బ్యూటిఫుల్ ప్యానెల్స్‌తో చాలా నీట్‌గా గ్లాస్ పార్టిషన్‌తో చాలా నీట్‌గా డిజైన్ చేశారు. సో, ఇది 4 బీహెచ్‌కేలో ఇది మాస్టర్ బెడ్‌రూమ్, లెఫ్ట్‌లో చిల్డ్రన్ బెడ్‌రూమ్, అలాగే గెస్ట్ బెడ్‌రూమ్, ఫోర్త్ బెడ్‌రూమ్‌ని మినీ థియేటర్‌గా కన్వర్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇక్కడ మీకు రెంట్ కూడా మీకు 50,000 ప్లస్ వస్తుందండి. ఇది సేల్‌కి పెట్టవలసి వచ్చింది కాబట్టి రెంట్‌కి ఇవ్వట్లేదు. 55,000 దాకా అడిగారు ఇది ఫ్లాట్‌ని. సో, ఇది సేల్‌కుంది ఈ ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్‌గా ఎంట్రన్స్‌లోనే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఉంది. రైట్ టీవీ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అలాగే ఎదురుగుండా సీలింగ్ కూడా ఒక డిజైనర్ సీలింగ్ వర్కు, అలాగే డిజైనర్ బెడ్ గూడా ఉంది చాలా బ్యూటిఫుల్‌గా. వుడ్ వర్క్ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చి హై ఫినిషింగ్ క్వాలిటీతో ఎడ్జెస్ చూడొచ్చు మీరు. చాలా అంటే మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. మంచి క్వాలిటీ ఉంటేనే ఇంత ఎక్సైట్‌మెంట్‌తో నేను మాట్లాడతానని మీకు ఆల్రెడీ తెలిసే ఉంది గదా! సో, అట్లాగే ఇది ఇది వార్డ్‌రోబ్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఈ స్లైడింగ్ డోర్స్ వెరీ జెంటిల్ పుష్ చేసినా చక్కగా మూవబుల్ ట్రాక్ ఉంది చక్కగా. సో, ఇది వెరీ కాంట్రాస్టెడ్ కలర్స్‌తో చాలా వెరీ స్పేసియస్ బెడ్‌రూమ్ ఇది. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇవన్నీ చాలా చక్కటి ఫినిషింగు. అలాగే డిజైనర్ ఫ్యాన్సు, డిజైనర్ సీలింగ్ వర్క్సు. సో, అంత చక్కగా ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్‌గా ఫినిష్ చేశారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్, ఫంక్షన్ హాలు, స్విమ్మింగ్ పూలు, అలాగే ప్లే ఏరియా, బ్యాంకెట్ హాలు, సినిమా థియేటరు అన్నీ అంటే ఈ ఫ్లాట్‌లో ఉన్న మినీ థియేటర్ కాకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీకు సినిమా థియేటర్ ఉంది. అది కూడా మీరు చూడొచ్చు ఇదే వీడియోలో. అలాగే ఇది బా బా బాత్ సెపరేట్‌గా కూడా గ్లాస్‌తో సెపరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బాతింగ్ సెపరేట్ కూడా ఇచ్చారు. అట్లాగే వెట్ ఏరియా, డ్రై ఏరియాతో పాటు ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మీకు ఇంక్లూడ్‌గా బెడ్‌రూమ్‌లోనే ఉంది. చాలా వెరీ స్పేషియస్ ఇంటీరియరు. సో, చక్కటి వాతావరణంలో. అలాగే దీని ఎదురుగ్గా చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఇది కూడా డిజైనర్ సీలింగ్ వర్కు, డిజైనర్ బెడ్‌రూమ్ మొత్తం చాలా చక్కగా ఇంటీరియర్ చేశారు. చక్కగా పిల్లలకి నచ్చేలాగా చాలా బ్యూటిఫుల్‌గా. సో, ఇది అంటే ఫినిషింగు, లైటింగు అలాగే మీకు చక్కగా బెడ్ లైట్స్ గానివ్వండి, సీలింగ్ వర్క్స్ కానివ్వండి, క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ గూడా ఉంది. ఇది కూడా వెస్టర్న్ కమోడ్‌తోనే ఉంది. ఇక్కడ కూడా మీకు బాతింగ్ సెపరేట్ ఉంది. సో, వెట్ ఏరియాని గ్లాస్ పార్టిషన్‌తో మీకు సెపరేట్ చేశారు. అలాగే చాలా ఆహ్, ఆహ్, అంటే కమ్యూనిటీవి కూడా చాలా ఆహ్, అద్భుతమైన పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఉందనమాట. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి సంబంధించి. అలాగే ఇంటర్నల్ డోర్స్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉన్న వుడ్‌తో చేయించడం జరిగింది. ఇక్కడ కూడా మీకు డైనింగ్ హాల్‌లో కూడా సీలింగ్ చాలా స్పెషల్‌గా డిజైన్ చేసి చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అలాగే ఇక్కడ దేవుడి గది కూడా ఉంది. దేవుడి గది కూడా మీకు ఒక ఈ దేవుడి గది కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా బాగా మండపం టైప్‌లో, మందిరం టైప్‌లో చేయించారు. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది మీ గ్రాసరీ ప్లేస్ చాలా ఆహ్, లాంగ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్‌కి అటాచ్డ్‌గా మీకు ఇక్కడ వెంటిలేషన్ కోసం లాంగ్ విండోస్ ఇచ్చారు. ఇది కిచెన్ ఏరియా. కిచెన్‌లో కూడా మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్ వెరీ ఫైన్ ఫినిషింగ్. ఇది వర్కింగ్ టాప్ ఇది. అలాగే పైన ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేసు చాలా వుడ్ వర్క్ చేయించారు. అలాగే పైన కూడా ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది కిచెన్ టాపు. కిచెన్ టాప్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా. ఈ కలర్స్ కూడా చాలా చక్కటి కలర్స్ వాడారు. అలాగే డిజైనర్ ఫ్యాన్స్ చక్కగా ఇది అటాచ్డ్‌గా చాలా బావుంది. ఇది ఎల్ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ విత్ సింకు. అలాగే ఇది కిచెన్‌కి అటాచ్డ్ వాష్ ఏరియా విత్ గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది.
సో, ఇది కిచెన్‌కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే మనం గెస్ట్ బెడ్‌రూమ్ కూడా చూద్దాం. దాంతో పాటు మినీ థియేటర్ కూడా చూద్దాం. యాక్చువల్‌గా ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఉందండి. ఫ్లాట్ నంబర్ 212 ఎటు నుంచి చూసినా 212నే. సో, ఇది ఇక్కడొక రొమాంటిక్ ప్లేస్ ఉందండి. అది కూడా చూద్దాం. ఇక్కడ డైనింగ్ ఏరియాకి ఈ వెంటిలేషన్ బాగా రావడానికి ఇక్కడ గ్లాస్ పార్టిషన్ ఇచ్చారు. విత్ వెరీ స్పేసియస్ అంటే మీకిక్కడ సిట్ ఔట్, గార్డెనింగ్ అలాంటిది మొక్కలకి అన్నీ డెకరేట్ చేసుకుంటే చాలా అత్యద్భుతమైన లొకేషన్. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. అలాగే కింద వాకింగ్ ట్రాక్ విత్ పార్క్ చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. అది మీకు ఇదే వీడియోలో మీరు నెక్స్ట్ రాబోయే దాంట్లో చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆహ్, అది వాక్ త్రూలో వస్తుంది. అది కూడా చూద్దాం. క్లబ్ హౌసు, ఫంక్షన్ హాలు వాటెవర్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో ఇదే వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీకు చక్కటి ఫినిషింగ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఎన్విరాన్మెంట్ ఉంది. సో, ఇది హై సొసైటీ చాలా చక్కటి కమ్యూనిటీ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో గ్రేట్ లివింగ్ లైఫ్ స్టైల్‌తో చాలా చక్కటి కమ్యూనిటీలో ఉందిది. అలాగే ఈ లెఫ్ట్‌లో ఈ మినీ థియేటర్ అండి. చాలా అంటే మీకు నార్మల్ చైర్స్ ఏస్తే ఒక 30-40 చైర్స్ పడతాయి. జనరల్‌గా మీకు సోఫా సెట్స్‌తో డిజైన్ చేసుకుంటే ఒక ఫ్యామిలీకి ఒక 6-10 మంది అంటే రిక్లైనర్స్ ఏసినా గూడా ఒక 6-10 రిక్లైనర్స్ పట్టే స్పేస్ ఉంది. విత్ ఆల్ ఫీచర్స్. సో, అలాగే ఇది గెస్ట్ బెడ్‌రూము. గెస్ట్ బెడ్‌రూమ్‌లో కూడా వెరీ అంటే యూనిక్ సీలింగ్ వర్క్ అలాగే స్లైడింగ్ డోర్స్‌తో వుడ్ వర్కు అలాగే ఇది అటాచ్డ్ బాత్రూము విత్ ఆల్ ఫీచర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ ఈ థర్డ్ బెడ్‌రూమ్‌కి కూడా ఆహ్, అటాచ్డ్ బాల్కనీ ఉంది. చక్కటి ఈస్ట్ వ్యూ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, బ్లాక్‌కి మధ్యలో టాట్ ఉంది. దాన్ని బ్యూటిఫికేషన్ పార్క్ కమ్ వాకింగ్ ట్రాక్ ఇచ్చారు కింద. విత్ చిల్డ్రన్ ప్లే ఏరియాతో. యాక్చువల్‌గా ఇది ప్రైసింగ్ విషయానికొస్తే ఇది 1,80,00,000 చెప్తున్నారండి. ఇది వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. సో, ఇంకా ప్రైసెస్ పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదు ఇక్కడ ఈ కమ్యూనిటీలో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది మీకు వీళ్ళు ఒక స్పెషల్‌గా అంటే వీళ్ళకి ఈ ఈ అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెల్లర్సు వాళ్ళు ఎక్స్‌క్లూసివ్‌గా ఒక విల్లా కొనుక్కున్నారండి. దానివల్ల ఇది సేల్‌కి పెట్టారు. సో, అది కూడా బెటరు గుడ్ గుడ్ సైనే. వాళ్ళు ఇది రెడీ అయ్యేసరికి ఇంకొక విల్లా మంచి లొకేషన్‌లో కొనుక్కోవడం వల్ల ఇది సేల్ పెట్టారు. లేకపోతే వాళ్ళే వచ్చేసేవాళ్ళు. ఇది కింద ఇది బ్లాక్‌కి మధ్యలో ఉన్న లాట్‌లో ఇచ్చిన బ్యూటిఫికేషను విత్ వాకింగ్ ట్రాక్ కమ్ పార్క్ అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది. కింద మొత్తం సెల్లార్ అంటే పార్కింగ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఏరియా. అలాగే సెల్లార్ కూడా పార్కింగ్ ఉంది. ఈ ఫ్లాట్‌కి 4 కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇదే క్లబ్ హౌస్‌లో. ఇక్కడ క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే బ్యాంక్వెట్ హాల్ ఉంది. ఇవన్నీ చూద్దాం వన్ బై వన్. ఇది స్విమ్మింగ్ పూల్‌కి సంబంధించిన ఏరియా. అలాగే అక్కడ మీకు డ్రెస్ చేంజింగ్ యూనిట్‌కి మేల్, ఫీమేల్ అలాగే ఈ ఈ ఈ దీనికి చక్కటి మెయింటెనెన్స్, చిల్డ్రన్‌కి సెపరేట్ డివిజను, అలాగే పెద్దవాళ్ళకి కొంచెం డెప్త్‌తో ఉంది. అలాగే ఇది క్లబ్ హౌస్‌కి సంబంధించిన బ్యాంక్వెట్ హాలు, అలాగే క్లబ్ హౌస్‌లో ఏమేమి ఉన్నాయి ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్, అలాగే ఔట్‌డోర్ గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి 2. అలాగే బ్యాంక్వెట్ హాల్ చూద్దాం ఒకసారి. ఇది కూడా 250 మంది పట్టే లొకేషను. సో, ఇది ఫంక్షన్ హాలు అది ఎక్సలెంట్ స్పేసియస్‌గా ఉంది. ఇది కొంచెం మినీ ఫంక్షన్ హాలు. పైన మీకు చాలా పెద్దదుంది. అది కూడా చూద్దాం. అలాగే ఇది హైవేకి చాలా దగ్గరగా ఉండడం. ఆహ్, అంటే మీకు రామవరపాడు ఫ్లైఓవర్ ఫస్ట్ ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్‌కెళ్తుంటే ఇది మీకు ఆల్రెడీ యాక్చువల్‌గా అమరావతి గ్రాండ్ 2 లేదా గ్రాండ్ 1 తెలియని వాళ్ళు ఆల్‌మోస్ట్ ఎవరు ఉండకపోవచ్చు నేననుకోవడం. సో, ఇది బ్యాంక్వెట్ హాల్ ఒకసారి చూద్దాం. జనరల్‌గా ఇది 250 మంది పట్టే సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఫంక్షన్ హాల్ అనమాట. విత్ డైన్ సర్వ్ కూడా ఉందిక్కడ. సో, అటు స్టేజ్ ఉంది. ఇటు ఫుడ్ సప్లై కూడా ఉంది. చాలా చాలా వెరీ స్పేసియస్ ఒక ఫ్లోర్ మొత్తం ఈ ఫంక్షన్ హాల్ ఉంది. అలాగే ఇది టేబుల్ టెన్నిస్ కోర్టు, అలాగే ఇది జిమ్ము, అలాగే ఇండోర్ గేమ్స్‌లో భాగంగా స్నూకరు, అలాగే ఆహ్, డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయిక్కడ. క్యారమ్ బోర్డ్, చెస్ వగైరా. అలాగే ఇది జిమ్ రూమ్ అనమాట. విత్ జిమ్ ఎక్విప్‌మెంట్స్.
సో, ఈ కమ్యూనిటీ అంతా ఇది చాలా చక్కగా మెయింటైన్ చేయబడుతున్న ఆహ్, ఇంకో విషయం ఏంటంటే ఇది టోటల్ మంత్లీ మెయింటెనెన్స్ వచ్చి రూ. 3000 ఉందండి. ఇక్కడ ఈ ఫ్లాట్‌కి రెంట్ వచ్చేసరికి 55,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, యాహ్, ఇది యాక్చువల్‌గా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే స్క్రీన్‌లో ఇవ్వబడిన మాధవి గారు. సో, ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవడం గాని, ఓన్ చేసుకోవడానికి గాని ప్రయత్నం చేయొచ్చు. ఇదే బ్లాక్‌లో అంటే ఇదే అమరావతి గ్రాండ్ 2లో సెపరేట్ థియేటర్ ఉందండి. సో, ఇది కూడా చాలా చక్కటి మెయింటెనెన్స్‌తో ఉంది. ఇది సినిమా హాల్ అనమాట. సో, ఇది టోటల్ కమ్యూనిటీకి ఇదొక అడిషనల్ ఫీచర్ ఇది. సో, అలాగే మనం రామవరపాడు ఫ్లైఓవర్ దిగుతూ యాక్చువల్‌గా ఇది మీకు ఎంట్రన్స్ పార్ట్‌లో మీరు చూద్దాం. అలాగే మీరు ఇది ఇది అప్రోచ్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరున్న ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మనం యాక్చువల్‌గా మనం హైవే నుంచి కూడా ఒక వాక్ త్రూ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే మనకి ఫ్లైఓవర్ రామవరపాడు సర్కిల్ నుంచి రామవరపాడు ఫ్లైఓవర్ దిగి సెకండ్ ఫ్లైఓవర్‌కి వెళ్ళక ముందు లెఫ్ట్‌లో ఈ సైడ్ రోడ్‌లోకెళ్తే అమరావతి గ్రాండ్ 1 ఉంది గదండీ! దీని తర్వాత రైట్ సైడ్ ఉంది. యాక్చువల్‌గా దీనికి ముందు నుంచి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. అది త్వరలోనే అది క్లియర్ అవుతోంది. అది డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది అది. త్వరలోనే అది కూడా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న అప్రోచ్ ఇదే. సో, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషను నేనిక్కడ మెన్షన్ ప్రొవైడ్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది ఈ స్క్రీన్‌లో వచ్చిన డైరెక్ట్ ఓనర్ నంబర్ మాధవి గారికి కాంటాక్ట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది 1,80,00,000 చెప్తున్నారండి. వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నాకు తెలిసి 1,75కి వస్తుందని అనుకుంటున్నానండి. సో, అది నాకు తెలిసిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్‌తో ఇది ఇందాక చూపించిన వ్యూనే ఎంట్రీ పాయింట్ అనమాట. ఇది ఈ ప్రస్తుతానికి ఉన్న ఎంట్రీ పాయింట్ ఇది. దీనికి డైరెక్ట్ యాక్సెస్ అటునుంచి కూడా ఉంది. ఈస్ట్ ఎంట్రన్స్ కూడా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఫ్లాట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఆహ్, విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే.